వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం ఆదివారం తెనాలిలో జరిగింది. పట్టణ మార్చిపేటలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో మహాసభ సభ్యత్వం మరియు పట్టణ మండలాల వారీగా సంఘ పటిష్టతకు చేపట్టవలసిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వనమ వేణుగోపాలరావు, గుంటూరు జిల్లా కోశాధికారి గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి బాపనపల్లి ప్రభాకర లక్ష్మీ ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు మాజేటి గోపాలకృష్ణ, మద్ది రామకోటేశ్వరరావు, దేశు యుగంధర్, వైశ్య విద్యానిధి హాస్టల్ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయ గుప్తా, కోశాధికారి శ్రీరామచంద్రమూర్తి, తెనాలి పట్టణ వాసవి సేవాదళ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొల్లిపర వెంకట సుబ్బారావు, కొత్తూరు వెంకట వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎప్పుడైతే మనకి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఉందో, ఎప్పుడైతే ఇవన్నీ మన కార్యవర్గాలతో రెడీ అవుతాయో అప్పుడే పటిష్ట తయారవుతుంది. అలాగే మరి ఈ రోజున మహాసభ జీవిత సభ్యత్వం కూడా కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. జీవిత సభ్యత్వం అంటే మన మహాసభ కొంత ఒకే ఒకసారి కట్టేది 525 రూపాయలు. 25 రూపాయలు చేసిన వారికి అంటే గ్రామానికి వెళ్ళి లేదా మండలాలకు వెళ్ళి కట్టించిన వారికి 25 రూపాయలు తీసేస్తారు. 500 రూపాయలు మహాసభ అకౌంట్లో వేస్తారు, క్యాష్ పూర్వకంగా కాదు. మహాసభ అకౌంట్లోనే వేయాలి క్యాష్ కూడా. ఎవరికైనా పుస్తకాలు పంపించినా, ఒక్క పుస్తకం పంపించినా, 100 పుస్తకాలు పంపించినా కూడా మహాసభ అకౌంట్ ప్రతి రసీదు మీద ఉంటుంది. ఆ రసీదు మీద అకౌంట్కి మీరు అకౌంట్లో ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. క్యాష్ అనేది మేము తీసుకోము, వారు తీసుకుంటే మాకు ఇబ్బంది. ఎందుకంటే పల్లెటూరులో తిరుగుతారు కాబట్టి క్యాష్ ఇస్తారు, వారు అన్నీ తీసుకుని అకౌంట్లోనే ఇవ్వాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ గారిది. మరి ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారని, చాలా మంచిదండి. ఎవరైతే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తారో, ఏ జిల్లా అయితే ఎక్కువ కార్యక్రమాలు చేస్తారో మీరు మాకు వాట్సాప్లో జిల్లా పిఎస్టీలు ఉంది, ఆర్యవైశ్య మహాసభ వాట్సాప్ ఉంది, వాటిలో తెలియపరచండి. మన పదవి అయిపోయేటప్పుడు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారో వారికి మహాసభ పేరు మీద మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ఇస్తాం. ఈ 4 సంవత్సరాలు వైసీపీ పాలనలో మన మహాసభ ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు గందరగోళం చేసి ఆక్షన్ చేసుకొని మహాసభను సర్వనాశనం చేశారు. ఆ తదుపరి మనకు చిన్నిరామ సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర మొత్తాన్ని 26 జిల్లాలకి ప్రెసిడెంట్ను, సెక్రటరీను, కోశాధికారులను, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈ ఆధ్వర్యంలో ఈ మహాసభ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేసి మరి ఉదయించిన సూర్యుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఈ యొక్క మహాసభ మంచి ఉజ్వల భవిష్యత్తుగా పైకి వస్తున్నది. అలాంటి మంచి వ్యక్తికి ఈ విధంగా జరిగిందంటే మన ఆర్యవైశ్యుల తరఫున గట్టిగా కౌన్సిల్లో పోరాడుతున్నాడు. మరి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తే పవన్ మొత్తం ఆర్యవైశ్యులు మొత్తం కూడా కథలు వచ్చారండి. దాంట్లో కొంతమంది వైసీపీ వైసీఎస్ వారు మనకి ఎగనిస్ట్గా చేశారండి. మరి వాళ్ళు ఎగనిస్ట్గా చేసిన దానికి ఆ పార్టీ పతనం అయిపోయింది. అమ్మవారు చూసి త్యాగ చూపించిందండి. అట్లానే మనం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దండి. మనకు తెలిసినంత వరకు కూడా తెలిస్తే మంచి చేయండి, లేకపోతే మాకు తెలియదు మెదకుండా ఉండండి. తెనాలి మండలం అంగులగుదురు గ్రామంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహం నందు విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జొన్నాదుల శివరామకృష్ణ కుమారుడు రాహుల్, అతని మిత్ర బృందం పవన్ కుమార్, ప్రతాప్ రెడ్డి, చెన్నకేశవులు బీసీ మహిళా వసతి గృహం నందు విద్యార్థులకు దుప్పట్లు, వాటర్ బాటిల్, పుస్తకాలు, కాస్మెటిక్స్ అందజేశారు. అదేవిధంగా బీసీ బాలుర వసతి గృహానికి 2 ఫ్యాన్లు వితరణ చేశారు. బీసీ సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సురేంద్ర మోహన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డం సరోజిని, హరిప్రసాద్, కోటేశ్వరరావు, శివప్రసాద్, నందిపాటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున మరియు జొన్నాల శివరామకృష్ణ గారి కొడుకైన జొన్నాల రాహుల్ మరియు సన్నిహితులు వాళ్ళ ఫ్రెండ్స్ దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి ఈ విధంగా బీసీ హాస్టల్స్లో పిల్లలకు పుస్తకాలు పంచుతున్నాం.
ఈ సంవత్సరంలో మహిళా హాస్టల్ అయిన తెనాలి జేఎంజే కాలేజీ తిరుగున్న మహిళా హాస్టల్లో పిల్లలకు పంచుతాం. దాదాపు గత 6 సంవత్సరాల నుంచి కూడా బాయ్స్ అయిన 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకి బీసీ హాస్టల్లో స్కూల్ బాయ్స్కి మేము పంచుతున్నాం. ఈ పంచే యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు కానీ బలహీన వర్గాలు కానీ అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వీళ్ళని నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చెబుతుంటే వీళ్ళు 2-3 సంవత్సరాల తర్వాత వీళ్ళు అందరూ ఇన్స్పిరేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుతున్నారు. రకరకాల ఏరియాల్లో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ఈ జాబులు చేస్తూ వాళ్ళ సాయం కొద్ది సంవత్సరం ఒక 10,000 రూపాయలు చొప్పున 60-70 వేలు పోజేసుకొని ఇవాళ మహిళా హాస్టల్లో పంచుతున్నారు. ఈరోజు మా బీసీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ తెనాలిలో జొన్నాదుల శివరామకృష్ణ గారు ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో చాలా ఉత్సాహం వచ్చింది సార్. వాళ్ళు బాగా చదువుకోవడానికి కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా మోటివేషన్గా కానీ బాగా చెప్పారు. స్థానిక గంగానమ్మపేటలోని సంజన ఫిజియోథెరపీ క్లినిక్ వారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన సంజన పీడియాట్రిక్ విభాగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజన ఫిజియోథెరపీ వారు గత దశాబ్ద కాలంగా తెనాలిలో అత్యాధునిక ఫిజియో సేవలు అందిస్తున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన సంజన పీడియాట్రిక్ విభాగం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ వంటి వాటికి అత్యుత్తమ చికిత్స ఇక్కడ లభిస్తుందని తెలిపారు. సంజన ఫిజియోథెరపీ నిర్వాహకుడు డాక్టర్ ఖమ్మం వెంకటకుమార్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్లకు, డాక్టర్లకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. మరియు పీడియాట్రిక్ ఫిజియోథెరపీ సేవలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాసిబట్ల విష్ణుప్రియ, డాక్టర్ హారిక, డాక్టర్ భానుశ్రీ, డాక్టర్ భాస్కర్, డాక్టర్ చందు, కంభం మణికంఠ, కంభం వంశీ సోమ్కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ దినేష్, డాక్టర్ బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా మరింత ముందలకి అంటే మరింత మోడ్రన్గా మరింత ఒక రకమైన ఈ తెనాలి ఊరికి విప్లవాత్మకమైన ఫిజియోథెరపీ కింద బుద్ధి మాంద్యమ్యం ఉన్న పిల్లలకి సపరేట్గా సంజన చైల్డ్ ఫిజియోథెరపీ క్లినిక్ అంటే బుద్ధి మాంద్యమ్యం వాళ్ళకి, ఈ నెలలు నిలకుండానే పుట్టిన వాళ్ళకి స్పీచ్ థెరపీతో పాటు ఈ చైల్డ్ ఫిజియోథెరపీ అనేది చాలా సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగకరమైనది. దీనివల్ల ఆ బుద్ధిమాంద్యం పిల్లలకి జీవితాలే మారిపోతాయి. అంటే నడక నేర్పించడం కానీ, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు వాక్ కోఆర్డినేషన్, అలానే స్పైన్ మజిల్స్ కానీ నుంచోబెట్టడం, నడిపి ఈ వాటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా తెప్పించి నూతనంగా ఈ తెనాలి పట్టణానికి ఇది ఒక వరం. సంజన ఫిజియోథెరపీ క్లినిక్ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు గత దశాబ్ద కాలంగా మాకు సహకరించిన మిత్రులకు, పేషెంట్లకు, శ్రేయోభిలాషులకు, అలాగే మాకు పేషెంట్లు నిరంతరం పంపుతున్న డాక్టర్లకు, మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈ దశాబ్ద కాలంగా ఫిజియోథెరపీ విభాగంలో అనేక సేవలు అందించాం. అలాగే కాలానుగుణంగా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్త టెక్నిక్స్, టేపింగ్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ టెక్నిక్స్, తర్వాత లేజర్ థెరపీ అలాంటి ఈ 10 సంవత్సరాల్లో అప్డేట్ అవుతూ వచ్చాం. దానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఇక్కడ తెనాలిలో మొట్టమొదటిసారిగా చిల్డ్రన్ ఫిజియోథెరపీ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు చాలామంది చైల్డ్ పేషెంట్లు ఇక్కడి నుంచి విజయవాడ, గుంటూరు వెళ్ళి మనకి అందుబాటులో లేని కంప్లైంట్ చేస్తున్నారు. అందువల్ల మేము వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశాం. తెనాలిలో 108 మంది పిల్లలొచ్చే గోవిందనామ కోలాట ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరాం సంగీత లహరి మరియు కోలాట భజన మండలి టీం లీడర్ వజ్జుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత 40 రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే ఆదివారం తెనాలి బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నుండి హనుమాన్ చౌక్ వద్దనున్న చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు, పెద్దలు కలిసి 108 మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ఈ బృందాన్ని ఈ నెల 26వ తేదీ తిరుమల తీసుకువెళ్లి 27వ తేదీ శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన చేయించడం జరుగుతుందని నిర్వాహకులు వజ్జుల లక్ష్మీ సునీత తెలిపారు. దానికి గాను ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని
తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, కోలాటం మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 27వ తారీఖు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది. దానికి గాను 26వ తారీఖు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి తెనాల నుంచి 108 మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం. అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి 200 మంది అన్నమయ్య సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది అంటే 108 మంది పిల్లలతో ఇంకో 200 మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి 308 మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి. అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు 108 మంది పిల్లలతో అక్కడ తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి ఈ 40 రోజులు బట్టి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఈరోజు పూర్తయింది. ఈ మన ఇక్కడి నుంచి వాసవి కనికా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దాకా మన ప్రదర్శనిస్తూ ఈ 108 మంది బయలుదేరుతున్నారు. రైల్వే టికెట్ల వరకు రిజర్వేషన్ చేశాము. కొండపైకి బస్ టికెట్లకి కొద్దిగా ఇబ్బందిగా ఉందని టీచర్ గారు చెప్పారు. కాబట్టి మీరు ఎవరన్నా దీనికి సాయం చేయదలుచుకుంటే దాతలు 9949313519 సునీత టీచర్ గారికి ఫోన్పే చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని 108 మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము, గోవిందనామాలు, పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి జయప్రదం చేశారు. అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని, మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు పూల వ్యాపార నిమిత్తం తోపుడు బండిని పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన నాగమ్మ, అచ్చయ్య వృద్ధ దంపతులు గత 30 సంవత్సరాల నుండి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదుట పూల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇటీవల యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్ ను సంప్రదించి జీవనోపాధి కోసం ఒక తోపుడు బండిని పంపిణీ చేయాలని కోరగా ఆదివారం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నాగమ్మ కుటుంబానికి ఒక తోపుడు బండి అందజేసి పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. చేసిన బాబులకి ధన్యవాదాలు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు నలుగురు స్వామికి, ఆ ముగ్గురు బాబులకి నమస్కారం. శ్రీ శరణాగత ట్రస్ట్ గురువు నరేంద్ర రామానుజ దాసస్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత శ్రీకృష్ణ దీక్ష ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో కొలిపర మండలం మున్నంగి కోలాట భజన బృందం చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. शीघ्र फल विमोचनी साधु
మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రేపు వచ్చేటువంటి గురువారం 26వ తారీఖు హయగ్రీవ పూజ, 27వ తారీఖు శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక పూజ. అందరం కలిసి చక్కగా వరుస క్రమంలో కూర్చొని మన చేత మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకునే ఉత్సవం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా భాగవతోత్తములందరూ కూడా భగవద్ బంధువులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలిసిన మేరీమాత విగ్రహం తొలగించడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఘనంగా విద్యాదాన కన్నా తెల్లనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.